నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏరియా హాస్పిటల్ పలమనేరు. నేను డ్యూటీ డాక్టర్ని. సాదిక్ అనే 45 ఇయర్స్ అతను ఈవినింగ్ 6:45కి అంబులెన్స్లో వచ్చారు. దేవదొడ్డి దగ్గర యాక్సిడెంట్ జరిగింది అరౌండ్ 5:50కి ఈవినింగ్. बैग दे तुम ना नो 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 ना ठीक बैग किस चैनल ना చెప్తాను ఫోన్ తీసుకుంటా బ్యాగ్ పట్టుకున్నాను. చలో చలో కార్డుల మీద మీ వాళ్ళే కదా ఫోన్ తీసుకున్నా నా ఫోన్ తీసుకున్నా మీరే ఫోన్ ఇచ్చేయండి చిన్న ఫోన్ కవర్ ఏరియా హాస్పిటల్ పలమనేరు. నేను డ్యూటీ డాక్టర్ని. సాదిక్ అనే 45 ఇయర్స్ అతను ఈవినింగ్ 6:45కి అంబులెన్స్లో వచ్చారు. దేవదొడ్డి దగ్గర యాక్సిడెంట్ జరిగింది అరౌండ్ 5:50కి ఈవినింగ్. నీ కింద కంప్లీట్గా ట్రమాటిక్ యాంపిటేషన్ అయింది. ఇక్కడ రావడంనే గ్యాస్పింగ్ స్టేజ్లో వచ్చారు ఆయన. ఎక్కువ బ్లడ్ లాస్ కూడా ఆల్రెడీ అయ్యింది. హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా అయ్యింది. ఇక్కడ వచ్చేసరికి బీపీ పల్స్ అనేవి రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా చేసినా కూడా ఆయన ఎక్స్పైర్ అయ్యారు అరౌండ్ 7 o'clockకి. కేసు రాగానే పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చాము. డెత్ అయిన తర్వాత డెత్ ఇంటిమేషన్ కూడా ఇచ్చాము. 7 o'clockకి అట్లా మార్చరీకి కూడా షిఫ్ట్ చేశాము. చాలా చింతిస్తున్నాము.
శంకర్ తాత పిలుస్తున్నారు చూడమ్మాడ తాతను చూడు తాతను చూడు ఇక్కడ తాతను చూడు వచ్చిండారు అర్జీలు ఇచ్చి సంవత్సరాలు నేను వచ్చిన చూసినాను ఓకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫస్ట్ అయినప్పుడు ఇప్పుడే కదా నీకు తెలియదు ఫస్ట్ అక్కడ కింద బయట వేసింది ఒకటి అయిపోయి టైం అయిపోయింది అందుకే వీళ్ళకి ఆప్షన్ ఉంది ఎస్టీకి మనకు వీళ్ళకు ఒకటి లేకపోయినా కూడా ఆప్షన్ ఉంది కట్టుకోవడానికి కొంచెం నీట్గా కట్టుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇల్లు అయిపోతుంది సార్ ఇండ్లు ఏం లేదు ఫోటోలన్నీ ఫుల్ఫిల్ అయ్యి చూసుకుంటాం అడ్వాంటేజ్ త్వరగా చేపించాం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం అర్థం పని అయిందమ్మా ఇంకా అర్థం పని కావాలి రెండు పెట్టింటే గవర్నమెంట్లో అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం అది కూడా పంపించేసినాం ప్రపోజల్ చెప్తానే నన్ను అడగను కూడా లేదు కదా నాకు తెలుసు కదా మైండ్లో ఇంటి నుంచి ముత్తుకూరుకు పెట్టాలనేది మన ఆల్రెడీ ఈఏపీలో పెట్టింది ఇది ముత్తుకూరు శాంక్షన్ ఉండింది జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎవరన్నా మళ్ళా రావాలి భారీగా తెప్పిస్తే బాగుంటుంది చెప్పినారు చనిపోయిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫస్ట్ అయినప్పుడు ఇప్పుడే కదా నీకు తెలియదు ఫస్ట్ అక్కడ కింద బయట
బయట వేసింది ఒకటి అయిపోయి టైం అయిపోయింది. అందుకే వీళ్ళకి ఆప్షన్ ఉంది, ఎస్టీకి మనకు వీళ్ళకు ఒకవేళ లేకపోయినా కూడా ఆప్షన్ ఉంది కట్టుకోవడానికి. కొంచెం నీట్గా కట్టుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇల్లు. అయిపోతుంది సార్, ఇండ్లు ఏం లేదు, ఫోటోలన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. కొంచెం అడ్వాంటేజ్ అంటే త్వరగా చేయించేసి ఇంకేమ్మా చెప్పండా, అడగండి ఏమన్నా అందరూ ఉన్నారు. ఆ దిగదాలు ఎదుగు సైడ్ కాలం లేదు, దీవాక రోడ్డు అది రోడ్డు వెళ్ళ దంగం గుట్టే నీళ్ళు ట్యాంక్ ఆ పక్క సైడ్. నాయకత్వం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మీరిద్దరూ జెంట్స్ మాట్లాడినారే కానీ చేయని కానీ మహిళలు వాళ్ళ శాంతి చెప్పలేని తిని ఆకలి అవుతాను. అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం ఏమన్నా అరిచిరా జై తెలుగుదేశం. వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు. ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద, అంటే ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అంటే గ్రామాల్లో 3 ఫేజ్ కనెక్షను ఏదైతే మన వ్యవసాయానికి సంబంధించినటువంటి కనెక్షన్స్కు సపరేట్ చేసి గ్రామాలన్నీ కూడా 24 అవర్స్ 3 ఫేజ్ కనెక్షను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన నియోజకవర్గంలో దాదాపు 137 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టి పనులు నడుస్తూ ఉన్నాయి. మన మండలానికి 35 కోట్ల రూపాయలతో ఎస్టిమేటెడ్ వేసి 35 కోట్ల రూపాయల పనులు చేయడానికి మనకు అనుమతులు ఉన్నాయి. ఈరోజు మనము ముత్కూరు సబ్స్టేషన్లో మొట్టమొదటగా గ్రామాలను మన వ్యవసాయానికి సంబంధించి మన గ్రామానికి సంబంధించి 3 ఫేజ్ కనెక్షను సపరేట్ చేసేటువంటి ఫీడరు ఇప్పుడే మనము ఇనాగ్రేట్ చేసాం. వల్ల ఏం ఉపయోగం అంటే ఎప్పుడో 30 ఏళ్ళు 35 ఏళ్ల క్రితం మనం వేసినటువంటి పోల్స్ అన్నీ ఊర్లలో ఉన్నాయి. చాలా పోల్ ఆ రోజైతే మనం అన్నీ కూడా మెటల్ పోల్స్ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కింద సిలుం పట్టేసి అవి షార్ట్ సర్క్యూట్ కావడము, ఆ రోజున వేసినటువంటి పోల్ సిమెంట్ అంతా పగిలిపోయి స్టీలు బయట రావడము, ఆ రోజు వేసినటువంటి పోల్ హైట్ తక్కువ కావడం, ఆ రోజు ఏదో పూరిండ్లు చిన్న ఇండ్లు ఉండేటివి, ఆ రోజు సరిపోయేది. ఈరోజు ఇండ్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల హైట్ పోల్స్ గ్రామాల్లో తీసుకొచ్చి 3 ఫేజ్ కనెక్షన్ 24 అవర్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇది గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు కూడా ఒక మంచి సువర్ణ అవకాశం. ఈరోజు గ్రామాల్లో ఎక్కడైనా మనం లేతో ఒక పిండి మిషను, లేదంటే వెల్డింగ్ షాపు, లేదంటే చిన్న ఇండస్ట్రీనో, లేదంటే మనం ఏదైతే మనకు పౌల్ట్రీకి సంబంధించో డైరీకి సంబంధించో ఏది చేసుకోవాలన్నా మనకు అగ్రికల్చర్ ఫీడర్ ఉంటే 9 గంటల కరెంట్ వస్తుంది. అది కూడా కంటిన్యూస్గా మనకు రాదు, మళ్ళీ సింగిల్ ఫేజ్లోనే వస్తుంది, 3 ఫేజ్ కనెక్షన్ రాదు. ఈరోజు దీనివల్ల ఏమవుతుందంటే 3 ఫేజ్ కనెక్షను అన్ని గ్రామాల్లో 24 అవర్స్ ఉంటుంది. కాబట్టి ఊర్లలోనే ఏదో ఇప్పుడు మనం పోయి పలమనేరుకో లేదా పుంగనూరుకో పోయి ఆడ లేతుల దగ్గర పోయి కూర్చొని చేసుకునే పని లేకుండా ఇది ముత్కూరు లాంటి టౌన్ ఉంది, ఇక్కడనే 24 గంటల కనెక్షన్ ఉంటే ఇక్కడే లేతులు పెట్టుకొని పూర్తి స్థాయిలో పని చేసుకోవచ్చు, లేదంటే చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకోవాలన్నా ఒక మంచి సువర్ణ అవకాశం ఈరోజు గ్రామాల్లో కూడా పట్టణాల మాదిరి తయారు చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం, మంచి ప్రోగ్రాం. ఈరోజు దీంట్లో 137 కోట్ల రూపాయలు నియోజకవర్గం మొత్తం శాంక్షన్ అయితే
దాంట్లో అంతా కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేదని చెప్పి ఈరోజు డి గారు చెప్తా ఉన్నారు. అంటే కొంత ఇంకా మనకు డబ్బులు మిగులుతాయంటే దానివల్ల ఉండే ఫోల్స్ అన్నీ కూడా ఏదైతే గ్రామాల్లో మనకు పాత ఫోల్ ఉందో అవన్నీ కూడా 100% తీసేసి కొత్త ఫోన్లు వేసుకోవడానికి ఈరోజు మనకు అవకాశం ఉంది. దాన్ని మనం సక్రమంగా వాడుకోవాల్సినటువంటి అవసరం మనపైనే ఉంది. ఎందుకంటే ఈరోజు ఆర్డిఎస్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ కాంట్రాక్టరు గ్రామాల్లో వచ్చి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, ఎవరో బయట నుంచి వచ్చేటువంటి కూలోళ్ళు ఎవరో బీహార్ నుంచినో ఇంకో చోట నుంచి మన ప్రాంతంలో చేయరు కాబట్టి నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ముందరపడి ఒకవేళ ఏదైనా 2 ఫోన్లో ఒక ఫోన్లో ఎక్స్టెన్షన్ కావాలన్నా లేదా పక్కన కొన్ని ఇండ్లు దూరంగా ఉన్నా అవి అడిగితే ఈరోజు మనకు వేసేస్తారు. ఈ దఫా మిస్ అయితే మళ్ళా ఎప్పుడు వస్తుందో అవకాశం మనకు తెలియదు. కాబట్టి ఈరోజు డబ్బులు ఉన్నాయి, అవకాశం ఉంది, మంచి క్వాలిటీ ఫోన్లు ఉన్నాయి, చేయడానికి మనుషులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉంది. త్వరితగతిన ఈ పనులు కంప్లీట్ చేసుకోవడానికి ఒక పక్క అధికారులు కావచ్చు, ఒక పక్క ఏజెన్సీ ఏదైతే పని తీసుకునిందో ఆ ఏజెన్సీ కావచ్చు, వాళ్ళు చేసేదానికంటే మనం ఎక్కడ చేయించుకోవాలనేది కూడా చాలా ప్రధానం. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా అప్రమత్తమై అన్ని ఊర్లలో ఎక్కడ కానీ పాత ఫోన్ అనేది లేకుండా కొత్త ఫోన్లు, హైట్ ఉండే ఫోన్లు పక్కాగా వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా గ్రామాల్లో ఎక్స్టెన్షన్ ఎక్కడైనా కావాలంటే కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోమని చెప్పి సందర్భంగా కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విద్యుత్ శక్తి పైన ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంది ఆయనకు. ఈరోజు ఎలక్ట్రిసిటీ పైన రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే. గతంలో ఆయన లేనప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగాయి. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ అవి ఈరోజు కూడా యాడ్ ట్రూ అప్ అనేది ఆ ట్రూ అప్ ఛార్జెస్ పెట్టి మనకు ఎప్పుడో పాత బిల్లులన్నీ కూడా ఒకేసారి కట్టించుకొని మన దగ్గర ఓవర్లోడ్ వేసి కట్టమని చెప్తా ఉన్నారు. ఈరోజు ట్రూ డౌన్ వచ్చింది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గేటువంటి అవకాశం తెచ్చాడంటే అది చంద్రబాబు నాయుడు గారు యొక్క ముందు చూపే. కాబట్టి ఆయన ఆలోచనలో ఈ యొక్క విద్యుత్ శక్తి పైన ఆ విధానం పైన ఆయనకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యుత్ శక్తి లేకపోతే మనం ఏమీ చేసుకోలేము. కరెంటు కానీ లేకపోతే అటు మోటార్ లేదు, వ్యవసాయం లేదు, ఇంట్లో ఉండలేము. ఇప్పుడుండే క్లైమేటికల్ ఛాంజెస్లో మనము ఫ్యాన్ వేసుకోలేము. ప్రతి ఇంట్లోనే ఈరోజు మనం రెఫ్రిజిరేటర్ కావాలా, ప్రతి ఇంట్లోనే ఈరోజు మనం ఆల్మోస్ట్ పల్లెల్లో కూడా ఏసీలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలోనే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎక్కువ కరెంటు వాడకము భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఈరోజు రకరకాలుగా, ఎందుకంటే ఒకే గతంలో లాగా ట్రెడిషనల్ కరెంట్ కాకుండా ఈరోజు సోలార్ పవర్ కానీ రకరకాలుగా కూడా కరెంట్ను ఎట్లా జనరేట్ చేసుకొని టెక్నాలజీని ఎట్లా ముందుకు తీసుకొని అనుసంధానం చేసి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి వీటిని సక్రమంగా మనం వాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ అధికారులు ఉన్నారు, అదేవిధంగా ఏజెన్సీ ఉంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాల్లో కూడా అది పూర్తి స్థాయిలో చేయడానికి మీ సహకారం కూడా మనకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటే జరిగింది. మొత్తం కూడా సూర్య గారి ప్రోగ్రాం కింద మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా సోలార్ కనెక్షన్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా బీసీలకు కూడా త్వరలోనే ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద బీసీలకు కూడా సూర్య గారి కింద తీసుకొచ్చే అవకాశం ఉంది. అదర్ దాన్ బీసీలు ఎస్సీలు కాకుండా మిగతా ఎవరైనా పెట్టుకోవాలంటే కూడా వాళ్లకు ఒక 75,000 సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకంటే మనకు ఉండేటువంటి ఇల్లు మామూలు నార్మల్ హౌసింగ్ స్కీమ్ కింద వచ్చిన ఇల్లు అయినా మనం ఆ ఇంటికి కావాల్సినటువంటి కరెంటు డైరెక్ట్గా సోలార్ నుంచి వచ్చే కరెంటు వాడుకోగలిగితే మనము ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కట్టే పని లేదు. లేదా ఎక్కువ సోలార్ జనరేట్ అయితే మళ్ళీ తిరిగి మనకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి డైరెక్ట్గా వాళ్ళు సబ్స్టేషన్ గ్రిడ్కి తీసుకుంటారు. సబ్స్టేషన్ నుంచి మనం ఎంత వాడుతూ ఉన్నామో చూసుకొని ఆ ఫైనల్గా మనం జనరేట్ చేసిన కరెంట్ ఎంత, మనం వాడింది ఎంత, తిరిగి వాళ్ళకు పోయింది ఎంత అని మిగిలితే మనకు డబ్బులు ఎక్కిస్తారు. కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నాడు. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో మనకు ఒకవేళ
ఈ విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద బీసీలకు ఎస్సీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎస్సీలు అందరూ కూడా తప్పనిసరిగా దాన్ని ఈరోజైతే వాళ్ళ ప్రోగ్రాం నడుస్తూ ఉంది మన నియోజకవర్గంలో, దాన్ని మీరు ఉపయోగించుకోండి. అదేవిధంగా బీసీలకు రేపు రాబోతూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రిపేర్గా ఉండి దాన్ని కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి, అదేవిధంగా అదర్ దాన్ దాట్ ఎవరు చేసుకున్నా కూడా మీకు 78,000 రూపాయలు సబ్సిడీ రూపంలో కూడా డైరెక్ట్గా మనకి ఇస్తారు. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.